అధ్యక్ష, ఆదరైన మిత్రులారా, కామ్రేడ్స్ అందరూ అన్ని విషయాలు చెప్పారు కాబట్టి అదనంగా నేను చెప్పేది పెద్ద ఎక్కువ విషయాలు లేవు. ఇంత ముందు చెప్పినట్టు ఏప్రిల్ 2వ తేదీ నాడు నేను ఎప్పుడూ 40-50 సంవత్సరాల క్రితమే ఖమ్మం ఉంటున్నాను. ఆ ఇంటికి అడ్రస్కి ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మా బంధువులు చూసేదో రిజిస్టర్ పోస్ట్ వచ్చిందంటే మాకు న్యూస్ పేపర్ రిజిస్ట్రేషన్ పోస్ట్ ఏమైనా వచ్చిందేమో, దానికి అప్లై చేసి ఉన్నాం కాబట్టి అనుకుని వాట్సాప్ పెట్టండి అది అని చెప్పాను. చెప్తే వాళ్ళు తీసి వాట్సాప్ పెడితే చూసి కేసు సంబంధించినటువంటి ఈ విషయాలు. సరే, ఒకరోజు ఏదో ఎంక్వైరీ అంటుండే కదా, పెద్ద దానికి సమస్య ఏముందని కేజీఆర్ గారికి, రమ గారికి, అనిమేష్కి, పద్మకి ఇట్లా ఒక మా ముఖ్యులకు 5-6 పంపించాను నేను వాట్సాప్లో. తర్వాత నేను మాట్లాడకుండా ఉన్న 2 రోజులు, ఏదో కేసు మామూలు ఏదో విచారణ పిలిచారు కదా అని. తర్వాత మాది అప్పుడు ఒక పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం జరుగుతుంది, అందులో కొంత చర్చ జరిగి ఏంటి నోటీస్ అని. నోటీస్ ఇవ్వడం అనేటువంటిదే మనం సీరియస్గా భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో కేసు ఏముందో పెడతారో పెట్టరా కానీ అని భావించి మనం దీన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అనేది పార్టీ నిర్ణయించి ఆ మేరకు ప్రెస్ మీట్ పెట్టాం. ఆ తర్వాత కార్యక్రమం కూడా తీసుకున్నాం. అట్లా అది చూసిన తర్వాత ఇంతకుముందు నారాయణరావు గారు చెప్పినట్టు నా నెంబర్ 405, అంటే 404 మంది నాకంటే ముందు ఇచ్చారు. ఆ తర్వాత ఎంతమందికి ఇచ్చారో తెలియదు. కాబట్టి ఆ తర్వాత సహజంగానే సరే మాట్లాడుకునేటప్పుడు ఆల్రెడీ కేసు పెట్టినట్టుగానే అంటే అర్థం చేసుకొని మాట్లాడటం అనేటువంటిది రకరకాల ప్రచారాల్లో కొంచెం కిందికి విస్తృతంగా పోయింది కాబట్టి రకరకాల ఇస్తున్నారు. మన వాళ్ళు నిరసనలు తెలియజేస్తాం. నేను కాతా రామచంద్రరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ ఎన్కౌంటర్ని పట్టుకొచ్చి కాల్చి చంపారు, అన్యాయం అని చెప్పి ఖండించిన పార్టీ తరఫున. అట్లా ఎన్ఐఏ గారిని కూడా బలవంతంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఊపా కేసు పెట్టినందుకు ఆ ఊపా కేసు పెట్టడం అనేటువంటిది అన్యాయం దానికి అనేటువంటిది ఖండించాం. ప్రకటన కూడా ఒక 5-6 లైన్లే ఉన్నది. అది తప్పు, ఊపా కింద మాట్లాడిన వాళ్ళని ప్రతి వాళ్ళని పెడతారా అనేటువంటిది ఖండించాం. అట్లా కగారికి వ్యతిరేకంగా మాట్లాడటము, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం, అందరం కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక్కడ ఏ ఉద్దేశమో ఏమో కానీ పైకి చూస్తే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మేము చాలా సాధారణంగా తీసుకున్నా. మన వాళ్ళు పరిచయం వాళ్ళు చాలామంది ఇది ఏముంది ఎంక్వైరీకి పిలిచి అడిగి పంపిస్తారు ఏముంది అనేటువంటిది అట్లా భావించిన వాళ్ళు ఉన్నారు. ఎన్ఐఏ అనేటువంటిదే విచారణకి పిలవడంలోనే ఓ దురుద్దేశం ఉన్నది. అట్లా ఇవ్వడం అని అంటే ఏదో రకమైనటువంటి సమాజంలో ఫియర్నెస్ని కలిగించడం అనేటువంటిది, ఓ భయాందోళన కలిగించడం కోసం అవకాశం ఉంది. ఇప్పటికే పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్న వాళ్ళు, రచయితలు, మాట్లాడేవాళ్ళు, కొంతమంది జర్నలిస్టులు అనేక మంది మీద కేసులు పెట్టడం, సంబంధం లేనటువంటి ఉమర్ ఖలీద్ 100,000 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఘటనలో కూడా ఉమర్ ఖలీద్ మీద పెట్టి ఇంతవరకు బెయిల్ కూడా ఇవ్వలేదు 5 సంవత్సరాలు పైగా. కాబట్టి ఇట్లా సంబంధం లేనటువంటి విషయాల్లో కూడా వస్తుంది. కాబట్టి ఇది ఎటుమలుపు తిరుగుద్దో తెలియదు. అయినా 99% ఏం కాకపోవచ్చు అనేటువంటిది మనం ఫీల్ అయినా ప్రభుత్వం మన దాకా వచ్చి ఇట్లా నోటీసులు ఇవ్వడం అని అంటే ఇది ఒక సిగ్నిఫికెంట్గా తీసుకుని దీన్ని నిరసన తెలియజేయాలని చెప్పి భావించి వివిధ నిరసనలు బాగానే ఇలా మన వాళ్ళు రాష్ట్ర కమిటీ తరఫున రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఈ విధంగా వచ్చి మాట్లాడిన మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. అందుకని ఇంతకుముందు పెద్దలందరూ చాలామంది చెప్పినట్టుగా దీన్ని మనం ఒక హెచ్చరికగా తీసుకోవాలా. అదేవిధంగా ఇలా మేధావులు, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా చాలామంది ఏమన్నారంటే అందరూ పోయి వస్తున్నారు, స్టేట్మెంట్ రికార్డ్ చేసి వస్తున్నారు, ఎందుకు ఆందోళన చెందుతారు మీరు అని నన్ను ఫోన్ చేసి అడిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాస్తవంగా నిన్న లక్ష్మణ్ గారు నాకు ఫోన్ చేసి మొన్న 3 రోజుల క్రితం నాకు ఇంకా మీ ఆహ్వానం అందలేదు, పంపండి నేను కూడా వస్తానని చెప్పి సిఎల్సి లక్ష్మణ్ గారు చెప్పారు. తర్వాత వాట్సాప్లో పంపడం జరిగింది నారాయణరావు గారికి. తను అన్నాడంటే తను ఇక్కడ అది ఇంకా చెప్పలేదు తొందరగా పోయే టైంలో, కానీ లోపల అయిపోయింది కదా ఇంకా బయట మీదేంది గోలా అని అన్నారట. ప్రశ్న లోపలంతా అయిపోయింది, దాన్ని తొలగించేసినాం, నాశనం చేసినాం, బయట మీరు మాట్లాడుతున్నారు ఏందని చెప్పి అడిగింది. అట్లాగే ఇప్పుడు చాలామంది చూసేది ఏంటంటే లోపల కంటే బయట కూడా ప్రమాదకరం అయిందని చెప్పి ఆయన అర్బన్ నక్సలైట్ అని పేరు పెట్టి ఇలా మాట్లాడే వాళ్ళని అడుగుతున్నారు. కాబట్టి మనందరం ఐక్యంగా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది.
ఐక్యంగా ఉద్యమించాల్సినట్టు అవసరం ఉంది. ఇది మనతోటి ఆగుద్ది అనేటువంటిది నేను భావించట్లేదు. మీరు ఊరికే మాట్లాడితే ఖండిస్తారా అని ఒక హెచ్చరిక ఇచ్చాడు అనేటువంటిది. అది ఒక ఫైలింగ్ పెట్టుకొని రేపు ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం నిరసన తెలియజేయాలి. అందరం కలిసి కట్టుగా ఇంతకుముందు హరగోపాల్ గారు అందరుగా చెప్పినట్టుగా కలిసికట్టుగా ఆందోళన చేయాలి. ఇటీవల కాలంలోనే మాకు బాంబేలో పనిచేస్తున్నటువంటి ప్రవీణ్ నడ్కర్ అని మా పార్టీ ట్రేడ్ యూనియన్ నాయకుడు, పార్టీ నాయకుడు కూడా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పెడుతున్నటువంటి కేసులకు వ్యతిరేకంగా ఆయన కలిసి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయనకి పదే పదే సిబిఐ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వచ్చిపోవాలి ఎంక్వైరీకి అని. సిబిఐ వాళ్ళు ఫోన్ చేశారు జస్ట్ 20-25 రోజుల క్రితం. అట్లాగే పూనా దగ్గర ఉన్నట్టు నాందేడ్లో దేవరావు అనేటువంటి మా పార్టీ రైతు సంఘంలో పనిచేసేటువంటి నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా ఇటువంటి అందరూ కలిసి కగారికి వ్యతిరేకంగా దీనికి ఒక ఆందోళన చేశారు. మరి ఆయనకు కూడా సిబిఐ నువ్వు వచ్చిపోవాలని చెప్పి నువ్వు వచ్చి మాతో కలిసిపోవాలనేటువంటిది చెప్పారు. ఏంటి మా మీద అంటే మీతో మాట్లాడేది ఉంది, మీరంతా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి, కాబట్టి మీరు వచ్చిపోవాలని చెప్పాను. కాబట్టి అట్లా ఎక్కడ ఎవరేం మాట్లాడినా కలిసికట్టుగా మాట్లాడటము పోరాటము చేయకుండా ఉండడానికే ఈ పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇది అందరికీ వర్తిస్తుంది. రేపు మనం మామూలుగా జర్మనీలో ఒక సామెత చెప్తాను చూసారా, వాళ్ళు పక్క వీధికి వచ్చారు మా కాడికి ఏం రాలేదు కదా అనుకున్నాం, వాళ్ళు యూదుల కోసం వచ్చారు మా కోసం రాలేదు అనుకున్నాం. ఇట్లా అదంతా మనకు తెలుసు కదా. తర్వాత వాళ్ళు పక్కింటికి వచ్చానా కూడా పక్కింటికి వచ్చారు కానీ మా ఇంటికి రాలేదు కానీ నేను సేఫ్ నాకేం కాదనుకున్నారు. ఆఖరికి నా దగ్గరికి వస్తే మాట్లాడటానికి అప్పటికి ఓడు లేడు అనుకున్నారే. అలాంటి వాతావరణం అనేటువంటిది ఉంది. బీజేపీయే స్పష్టంగా ఒక రకమైనటువంటి మనం ఇంతకుముందు సురేష్ గారు అనుకుంటూ చెప్పింది ఏంటంటే ఏం లేదు, నోటీసే ఇచ్చేది మనకి, కాంగ్రెస్ ఇంతకంటే ఎక్కువ చేసింది అనేటువంటిది ఉంది కదా. కాబట్టి మొన్న మేము ఒక ఫ్యాసిజం మీద మీటింగ్ పెట్టినప్పుడు పరకాల ప్రభాకర్ గారు వచ్చారు. మనకి ఎట్లా అలవాటు చేస్తారంటే ₹1 పెట్రోల్ ధర పెరిగింది, మనం ఆందోళన చేసినాం. ₹2 పెరిగింది, ఆందోళన చేసినాం. వాడు రోజు ₹1 పెంచుకుంటూ పోయిండు. ఎన్ని రోజులు ఆందోళన చేస్తాం, అలవాటు పడిపోయినాం. ఇప్పుడు ₹10 పెంచినా అలవాటు పడిపోయినాం, మనం మాట్లాడకుండా అయిపోయినాం. అట్లనే ఆయన ఒక చిన్న కథ చెప్పిండు. కరోనా సమయంలో కరోనా లాగానే ఒక దేశంలో ప్లేగ్ వ్యాధి వచ్చిందట. ఆ ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు దేశంలో ఆ డాక్టర్ బాగా కష్టపడి ప్రాణాలకు కూడా తెగించి అందరికి వైద్యం చేసిందట. వైద్యం చేసినాక తగ్గిపోయిన తర్వాత అందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నట్టు. అది పోయింది ప్లేగ్ వ్యాధి, మన దగ్గర కరోనా పోయినప్పుడు కనుక ఎట్టుంది చేసుకుంటున్నారు. అప్పుడు డాక్టర్ గారు మీద ఉంటే అదేంది నువ్వు అందరికి వైద్యం చేసి నయం చేసినావు కదా, నువ్వు దీంట్లో ఎందుకు పాల్గొంటలే సంబరాల్లో అని అంటే ఆయన చెప్పిండట అది పోదు, ఎప్పుడు అది ఆయన దాచుకుంది. అది అవకాశం దొరికినప్పుడు రోజు కావచ్చు, 2 రోజులు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, అది 100 సంవత్సరాలైనా కూడా కావచ్చు. ఓపిక బట్టి అవకాశం రాగానే అది మళ్ళీ వచ్చి కబళిస్తుంది. అది శాశ్వతంగా పోయేది కాదు. ఈ సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పిండట. అట్లే బీజేపీ ఫ్యాసిజం కూడా అదే. అది 100 సంవత్సరాల నుంచి ఓపిక బట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. కాబట్టి అది ఎన్నాళ్ళైనా మనల్ని మింగించి దాని మతరాజ్యాన్ని, ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అది చాలా ప్రమాదకరమైంది. ఎవరికి వాళ్ళు నాకేం కాదు అని అనుకుంటే అది అందరి దాకా వస్తుంది అనేటువంటిది ఏదైతే ఉందో ఇవాళ, అందుకనే దానికి సంబంధించినటువంటి ఇలా వరుసగా మేధావులు, న్యాయవాదులు ఏమి విచక్షణ లేదు. సమాజంలో గౌరవనీయమైన వృత్తిలో ఉన్నారు, ప్రజాస్వామికంగా ఉన్నారు అనేటువంటి గౌరవం దానికి ఏముండదు. దానికి భయం అంతా ప్రజాస్వామికంగా ఉండేవాళ్ళ మీదే భయం.